ఏసీ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ నెల్లూరు కిసాన్ నగర్లోని డీజీపీ కళ్యాణ మండపంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి శ్రీనివాసరావు, హనరబుల్ కార్యదర్శి రమణ, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి కొండయ్య, ట్రెజరర్ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. సందర్భంగా వారు మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో హోటళ్ల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారన్నారు. జనవరి నెలలో హోటళ్ల సమస్యలపై ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. రాత్రి సమయాల్లో హోటల్ 12 గంటల వరకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని తెలిపారు. హోటల్ యజమానులు సమస్యలపై ముఖ్యమంత్రి, హోంమంత్రిని కలవనున్నట్లు తెలిపారు. ప్రజల నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్న హోటల్ యాజమాన్యుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. అనైన వ్యాపారం వల్ల కస్టమర్లకు, అటు హోటల్ యాజమానులకు నష్టం వాటిల్లుతుందని, తమ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ యాప్ను రూపొందించడము జరిగిందన్నారు. ఈ యాప్ను ఉపయోగించుకుంటే కస్టమర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్యాకెట్ ఆన్లైన్ యాప్ను ఘనంగా ప్రారంభించారు. అనంతరము ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు మొదరపూడి శ్రీనివాసులు, కృష్ణా జిల్లా అధ్యక్షులు పివి రమణ, కడప జిల్లా అధ్యక్షులు నవీన్, కర్నూలు జిల్లా అధ్యక్షులు రఘువీరసాయి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు వీరాంజనేయులు, అనంతపురం జిల్లా అధ్యక్షులు బివి రమణ, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కాశీరాజు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కోసూరు సుబ్బారాజు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు గానుగుంట బాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మెట్టు నాగరాజు, హోటల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు 13 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, అట్లాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, మా కోశాధికారి గారు, 13 జిల్లాల కార్యనిర్వాహక సభ్యులతో ఈ ఈసీ సమావేశం నెల్లూరులో ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశానికి ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా కోరిన వెంబడే మా నెల్లూరు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు వెంటనే మాకు యాక్సెప్టెన్స్ ఇచ్చి ఈ మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇక ప్రత్యేకంగా హోటల్ అసోసియేషన్ గురించి మాకున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడంతా ఆన్లైన్ బిజినెస్ బాగా పెరిగింది. ఆ ఆన్లైన్ బిజినెస్ వల్ల అటు కస్టమర్కి కానీ, ఇటు ఓనర్కి కానీ ఎవరికి లాభం లేకుండా పోతూ ఉంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బిర్యానీ ఒక కౌంటర్ దగ్గరికి వచ్చి కస్టమర్ వచ్చి పట్టుకంటే 200 రూపాయలు ఉంటుంది దాని కాస్ట్. అదే కస్టమరు ఆన్లైన్లో బుక్ చేస్తే 300 రూపాయలు ఉంటుంది. ఆ 300లో హోటల్కి వచ్చేది 150 రూపాయలు ఇస్తారు, కస్టమర్ దగ్గర 300 వసూలు చేస్తారు. దానివల్ల కస్టమర్ 100 రూపాయలు లాస్ అవుతూ ఉన్నాడు. అట్లాగే మేము వచ్చి 50 రూపాయలు లాస్ అవుతున్నాం. ఇటువంటి పరిస్థితిలో హోటల్ వ్యాపారం ఉన్నది. అంచేత మేము దీని గురించి ఆలోచించి ఈరోజు కమిటీలో చర్చించి జనవరి 24వ తేదీన అన్ని జిల్లా తాలూకా కేంద్రాల్లో మా యొక్క
ఈ మొత్తం కమిటీ సభ్యులైతేనేవ్వండి, హోటలియర్స్ అయితే హోటల్ ఓనర్స్ అందరితో కలిపి మొన్ననే నెల్లూరు జిల్లాలో నవంబర్ 8వ తేదీన ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈసారి మేము కూడా అన్ని జిల్లాల్లో ఈ ర్యాలీలు చేపట్టి ప్రెస్ మీట్లో ఈ యొక్క సమస్యలు ప్రభుత్వం మీ ద్వారా ప్రభుత్వానికి అట్లాగే ప్రజలకు కూడా ఎంత నష్టపోతున్నారు, వ్యాపారస్తులకు ఎంత ఇబ్బందిగా ఉంది, కస్టమర్ ఎంత నష్టపోతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇండస్ట్రియల్ స్టేటస్కి వచ్చేసరికి హోటల్ రంగానికి వచ్చేసరికి యాక్చువల్గా అది స్టేటస్ లేదు. లాస్ట్ ట్యూస్డే నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రియల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. కాకపోతే మొదటి నుంచి ఉన్నటువంటి హోటల్స్కి అది వర్తింప చేయకుండా ఓన్లీ లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ ఉన్నటువంటి హోటల్స్కి ఆ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఇస్తా ఉన్నటువంటి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అట్లా కాకుండా ప్రజెంట్ ఉన్నటువంటి అన్ని హోటల్స్ కూడా అది ఇవ్వగలిగితే, ఆ స్టేటస్ ఇవ్వగలిగితే మాకు ఎన్నో పన్నుల రూపంలో మేము చాలా సేవ్ అవుతాము. అది మున్సిపల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ అయితేనేవ్వండి, జిఎస్టీ రూపంలో అయితేనేవ్వండి, ఎలక్ట్రికల్ రూపంలో ఎన్నో ప్రయోజనాలు పొందుతాం. కనుక ప్రభుత్వంకి ఈ ద్వారా మేము విన్నవిస్తుంది ఏంటంటే ప్రతి హోటల్కి కూడా ఇండస్ట్రియల్ స్టేటస్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే రాత్రి 12 గంటల వరకు అన్ని సిటీస్లో కాదు, కొన్ని సిటీస్లో ఇప్పుడు ఏంటంటే ట్రైన్స్, ఫ్లైట్స్, టూరిజం అన్నీ పెరిగినందున 24 hours కూడా పబ్లిక్ సిటీస్లో ఏదో పని నిమిత్తం, ఆఫీసుల కార్యాలయం నిమిత్తం తిరుగుతూనే ఉన్నారు. వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే రాత్రి 10:30కి హోటల్స్ పోలీసు వారు క్లోజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ విషయం కూడా 2019లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా ముఖ్యమంత్రి అప్పుడు వారి ఆధ్వర్యంలో ఆ ప్రభుత్వాల్లో జీవో ఇష్యూ చేయడం జరిగింది. హోటల్స్ అన్నింటికి కూడా 12 గంటల వరకు ఇవ్వాలని. అయితే దాన్ని కార్యాచరణలోకి అయితే జరగట్లేదు. దాని గురించి ఇప్పుడు మేము మన డీజీపీ గారిని నేను మా సెక్రటరీ గారిని అందరూ వెళ్ళి కలిసి కలవడం జరిగింది. డీజీపీ గారు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ జరిగింది. దానికి మా అధ్యక్షులు, ట్రెజరరు, సెక్రటరీ అందరూ రావడం జరిగింది. 13 జిల్లాల నుంచి అనేక మంది హోటల్ సోదరులను ఇచ్చారు. సుమారు 5,000 మంది మెంబర్షిప్ ఉన్న సంస్థ, హోటల్ సంస్థ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది, వేల మందికి ఉపాధి ఇస్తుంది. ₹1 ట్యాక్స్ కట్టే సంస్థ ఈరోజు చితికిలు పడిపోయింది, అంటే జీవం లేకుండా పోయింది. దానికి ప్రభుత్వ ప్రోత్సాహం చాలా అవసరం. ఎందుకంటే ఇన్ని వేల మందికి ఉపాధి కల్పించే సంస్థ ఉందంటే హోటల్ సంస్థే. మేము వాటర్ ట్యాక్స్ కానీ, బిల్డింగ్ ట్యాక్స్ కానీ, ట్రేడ్ ట్యాక్స్ కానీ, జీఎస్టీ అనేక ట్యాక్స్ కట్టిస్తున్నాం. అలాంటి సంస్థకి ప్రభుత్వం సహకారం ఇవ్వాలి. ఇప్పుడే మా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు చెప్పారు, మాకు అనేక రకమైన సమస్యలు. ఎందుకంటే ఒక హోటలు స్ట్రీట్ ఫుడ్ వల్ల దెబ్బతింటే 50 కుటుంబాలు రోడ్డు పడతాయి. పెద్ద హోటల్ అయితే 100 కుటుంబాలు రోడ్డు పడతాయి. అట్లాంటిది ప్రభుత్వం కూడా హోటల్ సంస్థలు ఆదుకోకపోతే చితికిపోతుంది. ఇప్పటికే చాలా హోటల్స్ తీసేశారు, చిన్న కాస్ట్ కూడా చేసేది. కాబట్టి హోటల్ సంస్థలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చాలా దూరం చెప్పినట్టు మనకి టూరిజం కింద డెవలప్ చేయాలని వారి ఆశయాలతో మేము ముందుకు పోతున్నాం. తప్పకుండా మా హోటల్ అసోసియేషన్ని ఆదుకోవాలని చూస్తున్నాను. అలాగే ప్రెసిడెంట్ చెప్పారు, ఇండస్ట్రీ టేస్టర్స్ నైట్ 12 గంటకి. అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్లు హోటల్ గురించి రైడ్ చేయడం తప్పలేదు. కానీ హోటల్లో ఉన్న ఐటమ్స్ రోడ్డుకి పడేసి మీరు పాచిపోయింది చెప్పడం వల్ల ఒక హోటల్ జరగకపోతే 50 కుటుంబాలు రోడ్డు పడి అతను అప్పుడు పరవుతారు. మీరు తప్పకుండా వచ్చి చూడండి. రంగు ఐస్ క్రీమ్లో వాడితేమో అది మంచిది, మేము వాడితే పాయిజన్. ఇలాంటి పెట్టుకోవడం వల్ల హోటల్ పరిస్థితి దెబ్బతింది. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వం తెలియజేసిందంటే తప్పకుండా హోటల్ పరిస్థితి ఆదుకొని ఈ రాత్రి 12 గంటకి ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ హోటల్ రాకుండా, వచ్చినా కూడా మీడియా తీసుకురాకుండా చేసి మా హోటల్ సంస్థ వాడికి అదే ఇండస్ట్రీ ఇస్తే మేము కొంతమంది ఉపాధి కల్పిస్తాం. ప్రతి ఒక్కరికి అన్నదానం, అంటే మేము చేసే దాంట్లో ఎన్నో దానాలు చేస్తున్నాం. మేము అమ్ముకోవడం అనేది కానీ తప్పదు. ఈ ట్యాక్స్ల వల్ల అమ్ముకోవాలి. కానీ అమ్ముకున్నా కూడా 10 మందికి మేము సహాయం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే హోటల్ సంస్థని ఆదుకోవాలని మేము ద్వారా తెలియజేస్తాము. అలాగే 13 జిల్లా అందరూ వచ్చిన హోటల్ సోదరులకి మరి ధన్యవాదాలు తెలియజేస్తాం.